క్లాస్ 7 చైన్ స్టిచ్ ఇన్ రౌండ్ షేప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ షేప్ మనం నేర్చుకునేది. ఇది వస్తేనే మీకు మిగతాయన్నీ వస్తాయి. నేను ఈ విధంగా 1 రీల్ తీసుకున్నాను. ఒక 2, 3 మీటర్స్ థ్రెడ్ వదిలేసి రీల్‌కి దగ్గరలో నాట్ అనేది వేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ రీల్‌ని కింద వదిలేయండి. ఫ్రీగా వదిలేయండి. మీరు స్టిచ్ చేస్తూ ఉంటే ఆ థ్రెడ్ ఫ్రీగా రావాలి మనకి. అది కొంచెం టైట్ అయినా గానీ మీకు వర్క్ అనేది మధ్యలో స్ట్రక్ అయిపోతది. సో, ఆ విధంగా థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ మనమంతా ఓన్లీ స్ట్రెయిట్ లైన్స్ నేర్చుకున్నాం కదా! ఫస్ట్ షేప్ అనమాట. రౌండ్ షేపు. ప్రతి డిజైన్‌లో మీరసలు డిజైన్ చేస్తున్నారు అంటేనే షేప్స్ ఉంటాయి. ఖచ్చితంగా రౌండ్ షేప్. మెయిన్ రౌండ్ షేప్. ఇది ప్రతి దాంట్లో, ప్రతి డిజైన్‌లో మనకి ఈ షేప్ అనేది ఉంటది. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా! ఎటు మూవ్‌మెంట్ ఉంటే అంటే ఫార్వర్డ్‌లో వెళ్తే నిబ్ అనేది అటువైపే ఉండాలి. అదే బ్యాక్వర్డ్ వెళ్ళిందనుకోండి అటువైపు. మనం ఎటువైపు మూవ్‌మెంట్ అనేది ఉంటే అటువైపు అనమాట. నేను లోపల నుంచి స్టార్ట్ చేశాననుకోండి, నా నిబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మన హ్యాండ్ మూవ్‌మెంట్, మన వర్క్ ఎటు వెళ్తే మన నిబ్ అనేది అటువైపు ఉండాలి. సో, నేనిక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రింగ్ తీశాను. మీరు ఈ రింగ్స్ అనేవి ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలి. ఆ స్ట్రెయిట్ లైన్స్ నేర్చుకునేటప్పుడే ఫ్రీ రింగ్స్ తీయడం నేర్చుకోండి. ఎందుకనంటే ఇట్లాంటి షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో ముడత వస్తుంది. మీరు రింగ్స్ అనేవి టైట్ లాగితే. ఇంకొకటి కింద థ్రెడ్‌ని మీడియం టైట్‌లో పట్టుకోండి. ఫ్రీగా రావాలి థ్రెడ్ పైకి. ఇలా రౌండ్ షేప్ లేదా కర్వ్స్ లాగా ఇట్లా రౌండ్‌గా ఉంది అని అనుకుంటే మీరక్కడ ఎంత చిన్న రింగ్ తీయగలిగితే అంత చిన్న రింగ్స్ తీయండి. చిన్న రింగ్స్ అంటే మన నిబ్‌కి పట్టే అంత రింగ్స్ అనమాట. మీరు అలా స్టిచ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ షేప్ వస్తది. ఇక్కడ చూడండి, మనం టైట్‌గా రింగ్స్ లాగామనుకోండి, ఈ లైన్‌కి మధ్య క్లాత్ ఉంది కదా! అదంతా ఇట్లా ముడుచుకొస్తుంది. కింద థ్రెడ్ లూజ్‌గా వదలాలి. రింగ్స్ పైన ఫ్రీగా తీయాలి. అప్పుడే మీకు ప్లెయిన్‌గా ఉంటది. ముడుచుకు రాకుండా ఉంటది. ముడుచుకొస్తుంది అనంటే మీరు కింద థ్రెడ్ అయినా టైట్‌గా పట్టుకొని ఉండాలి. లేదు రింగ్స్ అయినా టైట్‌గా లాగినట్టయినా తీస్తూ ఉండాలి. అలా తీయకూడదు. చిన్న రింగ్స్ తీసుకోవాలి. ఫ్రీగా తీసుకోవాలి. ఒకవేళ ఇన్‌కేస్ మీరు పెద్ద రింగ్స్ ఈ విధంగా పెద్ద పెద్దవి తీసుకున్నారనుకోండి, షేప్ అనేది రాదు. మీకిప్పుడు ఓకే వస్తుంది, షేప్ లాగా ఉంది అని అనిపించొచ్చు కానీ ఒక 2, 3 టైమ్స్ మనం ఆ బ్లౌజ్ యూజ్ చేసిన తర్వాత ఆ థ్రెడ్స్ అనేవి లూజ్ అవుతాయి. అలాంటప్పుడు ఇంకా చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటదనమాట. సో, షేప్స్, రౌండ్ షేప్స్, కర్వ్ షేప్స్ ఎటువంటి షేప్ ఒక ఇట్లా కర్వ్ షేప్ ఉంది అంటేనే మీరు చిన్న రింగ్స్ యూజ్ చేయాలి. చిన్న రింగ్స్ యూజ్ చేస్తే ఎగ్జాక్ట్ మనం ఏదైతే డ్రా చేసుకుంటామో అదే లాగా వస్తుంది మనకి. ఇందులో కూడా నేను హాఫ్ ఫార్వర్డ్ స్టిచ్ చేస్తున్నాను. హాఫ్ బ్యాక్వర్డ్ స్టిచ్ చేస్తున్నాం. ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఫార్వర్డ్ ఉంటది. బ్యాక్వర్డ్ ఉంటది. మీరు నేర్చుకునేటప్పుడు స్ట్రెయిట్ లైన్స్ నేర్చుకునేటప్పుడే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ నేర్చుకొని ఎన్ని సార్లు స్టిచ్ చేయగలిగితే అన్ని సార్లు స్టిచ్ చేయండి. స్ట్రెయిట్ లైన్స్ కుట్టండి, తీయండి, కుట్టండి, తీయండి, కుట్టండి, తీయండి. ఇప్పుడు నేను ఇలా షేప్ వేశాను. ఇలాంటి షేప్స్ మీరు డిఫరెంట్‌గా వేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీ హ్యాండ్, మీ నీడిల్ అనేది ఎంత ఫ్రీగా మూవ్‌మెంట్ ఉంటే అంత ఫ్రీగా మీరు డిజైన్ అనేది వేసుకోగలుగుతారు. ఎన్ని టైమ్స్ స్టిచ్ చేయగలిగితే అన్ని టైమ్స్ వేయండి, తీయండి, వేయండి, తీయండి. నాట్ వేసుకోకండి. నాట్ వేస్తే మనకి క్లాత్ అంతా అయిపోతది. సో, స్టిచ్ చేయండి, తీయండి. ఎవరు ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళంత పర్ఫెక్ట్ అవుతారు. సో, ప్రాక్టీస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. దీనికి అందరికీ ఒకటే క్లాస్ చెప్తాం. కానీ ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి పర్ఫెక్షన్ అనేది వస్తది. సో, ఈ విధంగా నేను ఈ రౌండ్ షేప్ అంతా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. చిన్న రింగ్స్ తీసుకోవాలి. కింద, పైన తీసే రింగ్స్ కూడా ఫ్రీగా తీసుకోవాలి. క్లాత్ అనేది ముడతలాగా రావద్దు. ఫ్రీగా ఉండాలి. నీట్ లుక్ ఉండాలి. పర్ఫెక్ట్‌గా రావాలి. ఒక 20 టైమ్స్, 30 టైమ్స్ కుట్టండి. లాస్ట్‌ది ఏది పర్ఫెక్ట్‌గా వచ్చింది అని అనుకుంటారో దానికి మీరు ఈ విధంగా చివర్లో ఎండ్ నాట్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను ఎండ్ నాట్ వేసేసాను.